తిరుపతిలో డిఎస్సి అక్రమాల అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. భూమన అభినయ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలను ఆధారాలతో తిరుపతి వైసీపీ ఇన్ఛార్జి భూమన అభినయ్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బయటపెట్టారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అర్హత లేని వారికి పోస్టులు కట్టబెట్టారని, ఈ స్కామ్కు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు దమ్ముంటే ఆధారాలు చూపెట్టండి, నిరూపించండి, మేము ఎక్కడికైనా వచ్చి మీ సవాలును స్వీకరిస్తామని జబ్బలు దర్చుకుంటున్నారు. వాళ్లకు సమాధానంగా ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 డిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేసిందని గొప్పగళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఈ 16,000 ఉద్యోగాల్లో 382 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా కింద నియమింపబడ్డారు ఉద్యోగులుగా అభ్యర్థులు. ఆ 382 స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించిన జీవోని ప్రభుత్వం రిలీజ్ చేసినప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా 2% రిజర్వేషన్ ఉన్న దాన్ని కాస్త 3%కు పెంచడం జరిగింది. ఓకే, 3%కు పెంచడం ద్వారా స్పోర్ట్స్ ఆడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ని ఇస్తోంది, ప్రయారిటీని ఇస్తోంది అని మనం అనుకున్నప్పటికీ ఈ 382 పోస్టులకు సంబంధించి ఏ రిటర్న్ ఎగ్జామ్ లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ వెయిటేజీ ఆధారంగానే వాళ్లను ఉద్యోగాల్లోకి తీసుకోవడం అన్నట్టు